సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. వాల్ట్ డిస్నీ ఈ పేరు వినని వాళ్ళు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అలానే వాల్ట్ డిస్నీకి ఈ ప్రపంచంలోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే దశాబ్దాలుగా వాల్ట్ డిస్నీ వరల్డ్ థీమ్ పార్కులను సృష్టించి ప్రపంచవ్యాప్తంగా ఒక అట్రాక్టివ్ డెస్టినేషన్గా మారింది. అలాంటి సంస్థ ఆంధ్రప్రదేశ్ వస్తే ఎలా ఉంటుంది? సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదే ఆలోచిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో వాల్ట్ డిస్నీ థీమ్ పార్క్ ఏర్పాటు చేసేటువంటి ఒక ప్రణాళికని మూవ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసైడ్ చేసింది. రాష్ట్ర పర్యాటక శాఖ సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి సూచనల మేరకు వాల్ట్ డిస్నీతో ఏపీ సర్కార్ ప్రపోజల్స్ని చర్చించబోతుంది. అతి త్వరలో దానికి సంబంధించి 2 అప్డేట్స్ వచ్చినాయి. ఒకటి వాల్ట్ డిస్నీని ఇన్వైట్ చేయడం అయితే, రెండోది లొకేషన్ విషయంలో కూడా ఏపీ సర్కార్ ఒక క్లారిటీతో ఉంది. ఎక్కడ పెట్టొచ్చు, ఆంధ్రప్రదేశ్లో వాల్ట్ డిస్నీకి సంబంధించినటువంటి థీమ్ పార్క్ వస్తే ఎక్కడ పెట్టొచ్చు అనే చర్చ జరిగినప్పుడు ఎక్కువ మంది ప్రిఫరెన్స్ ఏముంటుంది? చాలామంది ఏమంటారంటే కోస్టల్ బెల్ట్ను చూపిస్తారు. విశాఖ ఆల్రెడీ డెవలప్డ్ కాబట్టి, కాకినాడ ఆ పక్కన ఇంకా అద్భుతంగా ఉంటుందనే అభిప్రాయం ఉంది కాబట్టి, కొత్తగా ఇటు మచిలీపట్నం పోర్టు డెవలప్ అవుతుంది కాబట్టి, నెల్లూరు ప్రాంతం అంతా కూడా ఈ మధ్య పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తున్నాయి కాబట్టి ఇలా ఆలోచిస్తారు కదా. కానీ దీనికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం డెసిషన్ తీసుకుందంటే, అనంతపురం జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో వాల్ట్ డిస్నీ పార్క్ ఏర్పాటు చేసేందుకు కావాల్సినటువంటి వనరుల్ని సమకూర్చడంతో పాటు అక్కడ ఉన్నటువంటి భూముల లభ్యత పైన అధ్యయనం చేయాల్సిందిగా అధికారుల్ని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మరొక గ్రూపు వాల్ట్ డిస్నీతో డిస్కషన్స్ కోసం రెడీ అవుతుంది. అసలు ఈ వాల్ట్ డిస్నీకి అంత ప్రాధాన్యం ఉంది, ఎందుకు ఇవన్నీ తెచ్చిపెట్టుకోవాలి మనం అని అనుకుంటే సమాధానం చెప్పలేము. కానీ ఒక క్లారిటీ ఏంటంటే, ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి రిక్రియేషన్, ఎంటర్టైన్మెంట్ థీమ్ జోన్స్లో వాల్ట్ డిస్నీకి నంబర్ 1 పొజిషన్ ఉందంటే అతిశయోక్తి కాదు. 1965లో అంటే దాదాపు ఒక 70-80 ఏళ్ల క్రితం నుంచి కూడా అమెరికాలో అనేక ప్రాంతాల్లో ఈ థీమ్ పార్క్స్ని వాల్ట్ డిస్నీ డెవలప్ చేసింది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క థీమ్ ఉంటుంది. జనరల్గా వాటర్ పార్క్స్ సపరేట్ ఉంటాయి, అలానే హాలీవుడ్ థీమ్ వేరే ఉంటాయి. అక్కడ ఉండేటువంటి లోకల్ ఎకాలజీని, బయాలజీని దృష్టిలో పెట్టుకొని యానిమల్ పార్క్స్ డెవలప్ చేయడం, ఇవన్నీ కూడా వాల్ట్ డిస్నీకి ఉన్నటువంటి ప్రత్యేకతలు. వాటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇది 1965లో అప్పట్లో ఫ్లోరిడాలో ఏర్పాటు చేసినటువంటి హెడ్ క్వార్టర్స్, అంటే ఆర్లాండోలో ఏర్పాటైనటువంటి మొదటి పార్క్కి సంబంధించినటువంటి మీటింగ్ దృశ్యం అనమాట. అప్పటి నుంచి దేశంలోనే కాదు, అంటే అమెరికాలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక థీమ్ పార్క్స్ని డెవలప్ చేసింది. ఇది హాలీవుడ్ థీమ్ పార్క్, హాలీవుడ్ హోటల్స్, ఇలాంటి రిసార్ట్స్, అలానే సినిమాల్లో వాడినటువంటి సెట్టింగ్స్, అనేక అంశాలను ఇందులో మేళవిస్తూ డెవలప్ చేయడం అనేది చూడండి. సైఫై ఫిలిమ్స్కి సంబంధించినటువంటి దృశ్యాలు, వీటన్నిటిని కూడా ఒక కాంబినేషన్గా డెవలప్ చేయడం అనేది వాల్ట్ డిస్నీకి ఉన్నటువంటి ప్రత్యేకత. సో వాల్ట్ డిస్నీని ఆంధ్రాకి ఎందుకు ఆహ్వానించకూడదు అనేటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా చర్చలు జరుపుతుంది. వాల్ట్ డిస్నీకి తమ ప్రతిపాదనలను పంపించడానికి సన్నద్ధమవుతుంది. అది అక్కడి నుంచి కనుక యాక్సెప్టెన్స్ వస్తే ప్రభుత్వ పక్షాన భూముల్ని రెడీ చేయడానికి అనంతపురం జిల్లా, అది ఉమ్మడి అనంతపురం జిల్లా అవుతుందా, ప్రస్తుతం ఉన్నటువంటి అనంతపురం జిల్లా అవుతుంది అనేది చూడాలి. అక్కడ లభ్యత ఉన్నటువంటి భూముల్ని అది ఒక అట్రాక్టివ్ జోన్గా చేయడం, ఎందుకంటే పక్కన కర్ణాటక కూడా సమీపం అవుతుంది. ఇటు తెలంగాణ నుంచి వెళ్ళాలన్నా కానీ 100-150 కిలోమీటర్ల డిస్టెన్స్లో, ఎందుకంటే బార్డర్కి నేను చెప్పేది హైదరాబాద్కి కాదు. సో ఈ డిస్టెన్స్లోనే రీచ్ అవడానికి అవకాశం ఉంటుంది. 3 రాష్ట్రాలకి మధ్య ప్రాంతం అవుతుంది అనేటువంటి ఒక ఆలోచన ఉంది. అలానే అక్కడ ఉన్నటువంటి వనరులు, వసతులు, అక్కడ ఉన్నటువంటి భౌగోళిక స్వరూపం, ఇవన్నీ కూడా థీమ్ పార్కుల డెవలప్మెంట్కి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. రాయలసీమని టూరిజం డెస్టినేషన్గా, ఇప్పుడు ఆల్రెడీ అక్కడ కియా మోటార్స్ లాంటి అతిపెద్ద సంస్థ ఏర్పాటు అయింది అనంతపురం జిల్లాలో. సో ఇలాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్ వాల్యూ ఉన్నటువంటి థీమ్ పార్క్స్ వస్తే కనుక అదొక గ్లోబల్ డెస్టినేషన్ అవడానికి అవకాశం ఉంటుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే అనంతపురం జిల్లాలో ఈ థీమ్ పార్క్ ఏర్పాటు చేయడానికి ఉన్నటువంటి మౌలిక వసతులు, సౌకర్యాలపైన రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది. ప్రభుత్వం ఇచ్చే ప్రతిపాదనలపైన ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి. అలానే అసలు థీమ్ పార్క్స్ విషయంలో వాల్ట్ డిస్నీకి ఉన్నటువంటి స్పెషాలిటీస్, వాటికి ఉన్నటువంటి డిమాండ్ కూడా మనం చూద్దాం. ఇది వాల్ట్ డిస్నీ అఫీషియల్ వెబ్సైట్. ఇది ఎక్కడ వరల్డ్ వైడ్గా ఆల్ రిసార్ట్స్, హోటల్స్, వీటన్నిటికి సంబంధించినటువంటి డేటా ఇందులో ఉంటుంది. సమ్మర్లో అయితే స్పెషల్ ప్యాకేజ్, పిల్లలకైతే ఒక అట్రాక్టివ్ అంశంగా ఇది మారిపోతుంది. సో ఇక్కడ డెవలప్ చేసేటువంటి థీమ్ పార్క్స్ అన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్లో, డిఫరెంట్ థీమ్స్తో ఉంటాయి.
అన్ని ఏజ్ గ్రూప్స్ని అట్రాక్ట్ చేసే విధంగా, ఇది చూడండి, ఇది డిస్నీ స్టార్లైట్ అంట. స్టార్లైట్ డిజైన్స్ ఎలా ఉంటాయి అనడానికి ఆ బేస్డ్ సినిమాలు వచ్చి ఉంటాయి కనుక అది. ఇదేమో అవతార్ ఫ్లైట్ ఆఫ్ పాసేజ్, అవతార్ స్టైల్లో వెళ్ళేవి. ఇవన్నీ 3D, ఇప్పుడంతా ఇమాజినరీ వరల్డ్ వచ్చేసింది కదా టోటల్గా. సో వాటన్నిటిని కూడా టెక్నాలజీని ఉపయోగించడం, సినిమాలను ఉపయోగించడం, పిల్లలకి ఇష్టమైనటువంటి హీరో క్యారెక్టర్స్ని, సూపర్ హీరో క్యారెక్టర్స్ని ఎలివేట్ చేయడం. ఎక్కడ పెడితే అక్కడ, అంటే ఎక్కడ ఏ ఏరియాలో పెడితే ఆ దేశంలో ఉన్నటువంటి మోస్ట్ పాపులర్ మైథలాజికల్ థీమ్స్ని కూడా తీసుకొని డెవలప్ చేయడం అనేది వాల్ట్ డిస్నీ ప్రత్యేకత. అందుకనే ప్రపంచవ్యాప్తంగా వాల్ట్ డిస్నీకి సంబంధించినటువంటి ఈ ప్యాకేజెస్ కానీ వీటికి కానీ చాలా అటెన్షన్ ఉంటుంది. అలాంటి భారీ బ్రాండ్స్ మన దేశంలో అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఒక అట్రాక్టివ్ డెస్టినేషన్ అవుద్దని మనం చెప్పొచ్చు. ఎందుకంటే అది 3 రాష్ట్రాల కోడలుగా ఉండేటువంటి ప్లేస్గా, టికెట్స్ బుక్ చేసుకోవాలన్న, ఆఫర్స్కి సంబంధించి, థీమ్ పార్క్స్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా ఈ వెబ్సైట్స్లో ఉంటాయి. మనం వీటిలో చూస్తే కొంత క్లారిటీ వస్తుంది. సో వీటన్నిటిని ఒక ప్యాకేజ్గా చేసి ప్రజల ముందరకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏంటంటే ఓన్లీ డెవలప్మెంటు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇండస్ట్రీసు, ఎంప్లాయ్మెంటు ఇవి మాత్రమే కాకుండా రిక్రియేషన్, ఎంటర్టైన్మెంట్ అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి భాగం అనే ఆలోచనతో చేస్తుంది. అది కూడా ఒక హాస్పిటాలిటీ, ఎంటర్టైన్మెంట్ అండ్ హాస్పిటాలిటీ అనేది ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించేటువంటి ఇండస్ట్రీగా మారుతుంది. అందుకని టూరిజంని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది. టూరిజంకి పరిశ్రమ హోదా ఇస్తూ దానికి ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. దీంతోపాటు ఇప్పుడు టెంపుల్ టూరిజంని ప్రోత్సహిస్తూ హోమ్ స్టేస్ని ఎంకరేజ్ చేయండి అనేటువంటి ప్రతిపాదన ఏపీ సీఎం స్వయంగా చేశారు. అంటే వివిధ దేశాలు లేదా వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళని వాళ్ళ ఇంట్లో ఉండడానికి అనుమతిస్తూ దానికి కొంత పేయింగ్ గెస్ట్ లాగా కొంత అమౌంట్ తీసుకునేలాగా ఇటువంటి హోమ్ స్టేస్ మోడల్ని కూడా డెవలప్ చేయండి. వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువగా ఉంటుంది ఇది, మన దేశాల్లో చాలా తక్కువ ఇది. కానీ దాన్ని కూడా డెవలప్ చేయండి, దాన్ని కూడా ఎంకరేజ్ చేయండి అనేటువంటి ప్రతిపాదన ఏపీ సీఎం చేస్తున్నారు. అంటే టూరిజంకి అంత పెద్ద ఎత్తున ప్రాధాన్యం ఇస్తున్నారు. రాయలసీమలో టూరిజం అంటే ఈ మధ్య కాలంలో గండికోట రిజర్వాయర్కి సంబంధించినటువంటి ప్రాంతంలో మొత్తం అదొక ఇంటర్నేషనల్ టూరిస్ట్ స్పాట్గా డెవలప్ చేయాలని భావిస్తున్నారు. అలానే చాలా హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ మోడర్న్ టెక్నాలజీ ప్లస్ వీటిని అన్నింటిని ఇంటర్కనెక్ట్ చేసేటువంటి ప్రపోజల్స్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. వాల్ట్ డిస్నీ కనుక ఈ ప్రతిపాదనని అంగీకరిస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక అట్రాక్టివ్ జోన్ కింద, అట్రాక్టివ్ ప్లేస్ కింద మారేటువంటి ఛాన్స్ అనంతపురంకు దక్కుతుందని మనం చెప్పొచ్చు.